కీసరగుట్టుకి వెళ్ళాం కదండి. దీని ఫస్ట్ పార్ట్ ముందు ఉంది, వీడియో చూడండి తప్పకుండా. ఇది రెండో పార్ట్. ఇంకా కోతులు అయితే మమ్మల్ని ఇంత కూడా భోజనం అయితే చేయనివ్వలేదండి, చాలా ఇబ్బంది పెట్టేసినాయి. ఇంకా తీసి తిందామంటే ఎక్కడ లాగేస్తాయని భయం వేసి ఎదురుగుండా ఉన్న ఆ షెడ్ లో అడిగామన్నమాట. మెస్ టైప్ ఉంది, చుట్టూ మెస్ కట్టుకున్నారు. ఆ కోతుల గురించి వాటిని వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అన్ని వచ్చి లాగేస్తాయి కదా, వాళ్ళని వెళ్ళి ఇలాగా కోతులు ఇంకా తినవట్లేదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. వాటికి పెడదామన్నా సరే ఇంకా పెట్టనిచ్చిలా లేవని అడిగితే రిక్వెస్ట్ చేస్తే తినమన్నారు. ఇంకా అక్కడ బెడ్షీట్ అది వేసుకొని మంచిగా కూర్చొని భోజనాలు అయితే చేయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏమేమి పట్టుకెళ్ళాను అంటేనండి, ఇంకా వేడివేడిగా రైస్ పట్టుకెళ్ళాము, ఆలు కుర్మా, చక్కెర పొంగలి, ఇంకా సాంబార్, మిక్చర్, అవి టేస్ట్ పక్కనే స్నాక్స్ టైప్ అనమాట. ఇంకా మేమైతే అవి పెట్టుకొని మంచిగా తింటున్నాము. చక్కెర పొంగల్ ఉందమ్మా, సూపర్ ఉంది, భలే ఉంది, చాలా బాగుంది. ఆలు కుర్మా కొంచెం కారంగా ఉంది, స్పైసీగా, చాలా అది కూడా చాలా బాగుంది. ఆలు పిసికేసి తింటుంటే తగ్గింది, కొంచెం కారం కొంచెం ఎక్కువేం కాదు. ఇంకా పెద్దమ్మగా అయితే సాంబార్ చక్కెర పొంగలి అది బాగా నచ్చి మళ్ళీ పెట్టించుకొని తింది, చాలా బాగా నచ్చింది తనకు కూడా. చక్కెర పొంగల్ స్వీట్ చాలా బాగుందండి. సాంబార్ అయితే హైలైట్ అన్ని. ఇంకా కొంచెం ఆలు కుర్మా అయితే కొంచెం కారంగా ఉంది. అక్కడ ఒక ఆటో ఆయన అది వచ్చారనమాట, కూర కావాలని అంటేని ఆయనకి కూర అయితే ఇచ్చాము. ఇంకా కోతులకి అన్నం పెట్టాలి కదా మనం అయితే, ఇంకా లాస్ట్లో అన్నం ఉంచి సాంబార్ మొత్తం వేసి మంచిగా కలిపి మెత్తగా ఉంటేని తింటాయేమో అని చెప్పేసి పిసికి కూడా కలిపి మొత్తం అన్ని వేసి కొంచెం మిక్చర్ కూడా వేసారు మా వారు అయితేని. అందులోను అన్నీ మిక్స్ చేసి పట్టుకెళ్ళి రెడీ చేస్తున్నాం అనమాట. ఇంక అన్నీ సర్దేసి ఒక పక్క నుంచి అదిగో ఆటో ఆయన కూడా వచ్చి అలా కూర పట్టుకెళ్ళారు. ముందు అడిగారు, తర్వాత వచ్చి గిన్నెది పట్టుకొని వస్తే ఇచ్చేసామన్నమాట మొత్తం వేసి. అడిగాను వద్దన్నారు, సాంబార్ వద్దమ్మా పప్పు ఉంది ఇంకా ఇది చాలు అని చెప్పేసి పట్టుకుని వెళ్ళారు. ఇంకా కోతులకి అయితే రెడీ చేసేసామండి. ఇంకా బెడ్షీట్ అవన్నీ మడచేసి అక్కడ కొంచెం మనం ఏమీ ఉంచకుండా శాలరీలు అయితే బయటికి తీసుకొని వచ్చేస్తున్నాము. కానీ అక్కడ కూడా భయం వేస్తుంది మధు నాకు, అది పట్టుకుని వెళ్తుంటే ఎక్కడ లాగేస్తాయా అని భయం వేసిపోతుంది నాకు, లోపల నుంచి బయటికి వెళ్తానికి కూడా. చేతిలో ఏదన్నా గుంజేసుకోవడం చూస్తున్నాయి. అవును, ఇంకా అంతే, చాలా నాకు భయం వేస్తుంది. ఒక కర్ర అవుతే తీసుకురమ్మని చెప్పి డాడీని గిన్నె డాడీకి ఇచ్చేసాను, నేను ఆ స్టిక్ పట్టుకొని వెనకాల వెళ్తున్నాను అనమాట. అలాగా ఇంకా కోతులకు పెట్టడానికి అయితే వెళ్తున్నామండి. 3 ఆకులు అవి పెట్టుకొని కొంచెం కొంచెం వేయొచ్చు కదా, అవి తింటాయి అంటే ఒకే చోట గుంపుగా ఉంటాయి కదా, అవి విడివిడిగా తింటాయి కదా అని చెప్పేసి పట్టుకొని వెళ్తున్నాము. చక్కెర పొంగల్ స్వీట్ కూడా పెట్టాము. చక్కెర పొంగల్ పెట్టగానే పొటక్కని పట్టుకుని వెళ్ళిపోయింది మోదు. ఎంత బాగా నచ్చింది, ఎలా తినేస్తుంది అదిగో కదా, అసలు వదలట్లేదు. పుడుకుపుడు ఇంకొకటి వస్తుంది, దాన్ని చూసి అది పట్టుకుని పరుగు. అదిగో ఇది కొంచెం చిన్నది, దీనికన్నా కొంచెం పెద్దది వచ్చి అది తిన్నది కదా. అసలు ఎలా చక్కెర పొంగల్ పట్టుకుని పరుగు పరుగు వాళ్ళ వెళ్ళిపోయినాయి. అలాగా లాగించేసింది. ఇంకా లైన్ గా ఉన్నాయి కదా, ఒక్కోటి చోటకు వచ్చి తింటాయని చెప్పేసి అలా పెట్టారు. మంచిగానే ఒక్కోటి వచ్చి తింటున్నాయి, అదిగో ఏరుకొని అవి అందులో నువ్వులలో తింటున్నాయి. ఇంకా ఏంటంటే కొంచెం మిగిలింది ఒక ప్లేట్ అయితే ఉండిపోయింది, అది పట్టుకుని వెళ్ళి ఇంకొంచెం ఎదరు పెడదాము, ఇంకా ఉన్నాయి కదా చెట్ల కాడ అవి చూసాం కదా మనం, అక్కడ పెడదామని చెప్పేసి డాడీ పట్టుకుని వెళ్తున్నారు అనమాట అక్కడికి. అక్కడ కోచేసిన చూడాలి విన్యాసాలు, దేవుడా అదిగో అది చూడు, అది వేగంగానే సర్కస్ చేసినట్టే చేసేస్తుంది, మొత్తం చెట్లను పట్టుకుని ఎలాడేస్తుంది, బెదిరించేస్తుంది. దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది, ఎక్కడ ఊరికి మీద నెత్తి మీద కూర్చుంటుందా అని. ఇంకా దీనికి అయితే భోజనం అయితే పెట్టాము, అటు నుంచి అందట్లేదు, లాక్కుంది తింటుంది, చూడది ఎలా లాగేసుకుంటుంది, దానికి సరే అవట్లేదు. పైకెక్కి తీసుకోవడానికి ఆలోచించట్లేదు, అక్కడ నుంచి గుంజడానికి చూస్తుంది. డాడీ వెళ్ళి అటు సైడ్ పెడదామంటే పైకి వచ్చేసింది, భయపడ్డది. అదే వెనక్కి ఇలా మీద వచ్చేస్తుందేమో అని వెనక్కి ఇలా జరిగారు, అదిగో పుట్టుకొని వచ్చేసింది. అది కూడా వచ్చింది సైడ్ కి. అవును, అప్పటి వరకు గుంజడానికే చూసింది. బాగానే తింటున్నాయి, ఏరుకొని మెల్లగా కొంచెం కొంచెం తింటున్నాయి. ఇంకోటి కొన్ని కొంచెం ఉంచేసినాయి. అప్పుడు డాడీ ఏం చేశారంటే అవన్నీ కలిపి తెచ్చి ఇక్కడ పెడితే కుక్కలు తింటున్నాయి అన్నమాట మంచిగా. మళ్ళీ ఇంకోటిసారి ఏం చేసింది, లాస్ట్ లో కోతి మళ్ళీ ఆ ప్లేట్ కాడికి వచ్చి నాకుతుంది చూడాలి దానికి. ఇంకానే అదిగో
మిగిలింది అది ఎలాగైతే పెట్టినవి అయితే మంచిగా తిన్నాయి, మనం పెట్టిన మొత్తం ఖాళీ అయిపోయినాయి బాగానే తిన్నాయి అన్ని చోట్ల. కానీ శివుడి కాడ పెట్టాం చూడు ఇందాక, అది వైట్ డాగ్ వచ్చింది. కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. మరి అసలు కార్తీక మాసంలో వెళ్తే చాలా లేరమ్మా, లేరు. జనం ఉంటే ఏంటంటే కొంచెం భయపడతాయి రావడానికి, భయపడతాయి. మనం ఒకనే ఉన్నాం, ఎవరో ఒకరు ఏదో వేస్తా ఉంటారు కాబట్టి తింటా ఉండవు. ఇప్పుడు ఆకలి మీద ఉండో ఏంటో అసలు ఇంకా ఎవరిని అంటే ఏది ఫుడ్ ఐటమ్ అది గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి, తినడానికి చూస్తున్నాయి అన్నమాట. డాడీ అక్కడ మెస్లో తిన్నాం కదా అని చెప్పేసి ఒక కూల్ డ్రింక్ కొనుక్కొని వచ్చారు, తాగాను. డాడీ తాగుతుంటే చూడు అసలు ఏం జరిగింది, నిమితంగా తాగుతున్నాం, సడన్ గా వచ్చేసింది అమ్మా దేవుడా, ఎంత అలాగా చూసింది, గుంజేసింది. ఇచ్చామని అన్నాను, ఇంకా ఇచ్చేసారు. అది చూడు బాటిల్ ఎత్తుకొని తాగొచ్చు కదా. అదే మరి అంటే అమ్మా ఇప్పుడు గ్యాస్ ఉంటది కదా, అది తాగలేదేమో, ఏమో వంచుకొని తాగుతుంది, వంచుకొని కింద పడింది నాకు. ఎంత ఎలా చూసినా చుట్టూ తిరిగి అలా తిరిగి ఇలా తిరిగి కింద తాగుతుంది. అదే కింద మొత్తం అదంతా కలం చేసింది అనుకో, అదంతా తాగేస్తుంది మళ్ళీ వదలలేదు, వదలకుండా బాగా నాకేస్తుంది. కూల్ డ్రింక్స్ అయితే బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి, చల్లచల్లగా కానీ తాగడానికి ఇట్లకి బాగానే. కానీ ఈ కోచ్ చూడు బుద్ధిమంతురాలు, దాన్ని చూడగానే కాదు రెండు చేతులు ఇలా పెట్టి చక్కగా ఇలా కూర్చుంటే ఎంత బుద్ధిమంతురాలమ్మా, అయ్యో అయ్యో అనుకుంటున్నాం మనం. అదే ఎంత పార్లేజీ బిస్కెట్లు తెచ్చారు కదా, ఇంకా పెద్దమ్మ కూడా నేను 2 పొట్లాలు తనకి 2 ప్యాకెట్లు ఇచ్చారు, తింటున్నాయి కదా అని చెప్పేసి బిస్కెట్లు కొని ఇచ్చారు. ఒక్కొక్కటి వేస్తుంటే ఒక ప్యాకెట్ అయితే మొత్తం అదే ఒకటే ఎత్తేసింది, ఇంకా ఒక్కొక్కటి అంటే వాళ్ళ పెట్టే కానీ అప్పుడు ఇంకో ఒకటి వేయటం మొదలెట్టారు తర్వాత. అలాగ వేస్తుంటుంటే ఒక్కటే తీసేసుకోవడం చూస్తుంది, వేరే వాళ్ళని తీసుకొని ఇవ్వడానికి చూడట్లేదు, అసలు ఇవ్వట్లేదు. ఏ చేసినా క్యాచ్ పట్టుకుని పట్టేస్తుంది, అసలు క్యాచ్ పట్టడం ఇంత కూడా మిస్ అవ్వట్లేదు. ఈ క్రికెట్ ఆడుంటే భలే ఉన్నామో ధోనిలాగా. అంటే ఒక ఫ్యామిలీ ఉంటదా, ఇంకో ఫ్యామిలీ రావడానికి భయపడుతున్నాయి కూడా. పెద్ద చిన్నవి బాగానే చక్కగా తల్లి పిల్లల్ని వాళ్ళే దగ్గర పెట్టుకొని బొజ్జులోకి పెట్టుకొని ఎంత ఇదిగా ఇది చూడమ్మా. భర్త మరి భార్య నాకు క్లారిటీ లేదు కానీ ఒక కోత అయితే జాగ్రత్తగా చూస్తున్నా, 2 కలిసి ఉంటున్నాయి. ఎంత ఇదిగా చక్కగా టిక్కుమని తీస్తుంది, టక్కుమని నోట్లు వేసుకోవడం. బాబాయ్ అలా నోట్లో వేసుకున్నప్పుడు వాంటింగ్ వచ్చింది నాకైతే. అక్కడ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ చెట్టుకాడికి వచ్చేసింది 2 కలిపి వచ్చేస్తే ఎంత జాయిగా, అసలు దాన్ని విడిచిపెట్టట్లేదు. ఇది పెద్దలు చూడు పూర్వం పెద్దోళ్ళు భర్తలకు అలాగే మంచినీళ్ళు ఇవ్వు అంటే మంచినీళ్ళు ఇవ్వు అని అనగానే తెచ్చిస్తారు చూడు, ఆ టైప్ లో దగ్గరుండి సేవలు చేస్తున్నట్టు అదిగో చక్కగా ఈ పంతా టెప్పకమని తీస్తుంది, వేస్తుంది, టెప్పుకొని వేస్తుంది, మొత్తం క్లీన్ చేసేస్తుంది నీట్ గాని. అది తింటున్నప్పుడు మాత్రం నాకు వాంటింగ్ వచ్చేస్తుంది చూస్తాను, అలా ప్రేమ చూస్తుంటే బాగానే ఉంది కానీ బాగుందిగా తింటుంటేనే ఏదోలా చాలా ఇదిగా ఉంది. అయ్యయ్యో కానీ టైం పాస్ బాగా అయింది కోతులతో, కానీ ఆటలతోనే టైం పాస్ అయింది. ఇంకా పార్క్ ఉంది, అక్కడ వెళ్దామా అంటే అక్కడ అవే ఉన్నాయి, ఏమి వెళ్దా చూడు ఎలా కూర్చుందో, ఊగుతున్నాయి. తర్వాత అక్కడికి వెళ్దామంటే భయం వేసింది కదా, వద్దు 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 అనుకుంటే పెద్దమ్మ వెళ్దాము ఇక్కడ వరకు వచ్చాక ఆ ప్లేస్ కూడా చూడాలి కదా అని చెప్పి తీసుకొని వెళ్ళారు. భయపడుతుంది వెళ్ళాము, అవేమో ఒక సైడ్ ఉన్నాయి కోతులన్నీ, మనమేమో ఇంకో సైడ్ ఆడుకున్నాము. కానీ చాలా ఇబ్బంది పెట్టేసినాయి అయితే తినే విషయంలో. ఇక్కడ చూడుకోది ఎలా వేస్తుంది చూడు, ఎలా తినేది నాకేస్తుంది. అలా చాలా ఉన్నాయి, ఒకటే కాదు 2-3 దాకా ఉన్నాయి. అలా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ఇట్లా ప్రేమ చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది, చాలా ఇదిగా ఉన్నాయి. అది డాడీ పార్లేజీ వేస్తుంటే పట్టుకొని క్యాచ్లు కూడా పట్టుకున్నాయి. ఇంకా పార్క్ కాడికి అయితే మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఆ ఉయ్యాలు అయ్యి ఊగుదాం అనేసి, ఆ ఉయ్యాలు ఊగుదానికి అని ఎప్పుడు వెళ్ళినా అసలు ఉయ్యాలు ఒక్కకుండా ఉండను, కేసరి కొట్టి వెళ్ళామంటే. అలాంటిది వెళ్ళటానికి భయం వేస్తుంది, అవి ఎక్కడ ఉరుకుతాయి అని. తక్కువ ఉన్నారు, చదువు
2-3 ఫ్యామిలీలే ఉన్నారు. ఇక్కడ చూడు కోతులు ఉయ్యాలి ఎలా ఊగుతున్నాయి. మనకి ఎక్కడ ఇస్తే ఛాన్స్ అవి అవిగో మరి అది చూడు. నేను అసలు ఇక్కడ ఊగిదాన్ని, అలాంటిది నా ప్లేస్ అది ఆక్రమించేసినట్టు అయింది. నేను ఇక్కడ సర్లే ఇక్కడ ఊగుదాం, ఇక్కడ బానే ఉంది ఖాళీగా అని చెప్పేసి ఇక్కడికి సైడ్ ఒకటే ఉండేది తెలుసు ఉయ్యాల, అలాంటిది ఇప్పుడు కొంచెం పెట్టారు బానే. అందుకే 3 దాకా ఉన్నాయి మంచిగా. ఒక దగ్గరేమో అమ్మమ్మలు, ఇంకో దగ్గరేమో మనము, నేను, నువ్వును, ముగ్గురం కలిపి ఊగినాం. డాడీ చక్కగా బాగానే ఊపేశారు. డాడీని ఊపుతుంటే ఏం ఆడావిడ చేసారే ఎంతదో. బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్ వద్దు. మందికి అలా ఊగుతున్నప్పుడు ఏమో నాకు కూడా తయారమ్మ చూడు ఎంత బాగా ఊగుతుందో చక్కగా. కొడుపులో చక్కల గింతలే కనిపిస్తుంది. నేను కావాలని డాడీని అలా అరిసేకొల్ది గట్టిగా ఊపాలనిపిస్తుంది. ఇంకా అస్సలు ఆపలేను, ఇంకా ఎక్కువ ఊపుతాను చూడాలి ఏడిపించడానికి. బాబాయ్ 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 చెప్పు కూడా జారిపోయింది డాడీ గారి. ఆపవేంటే అంటున్నారు. ఆగిన తర్వాత ఫీలింగ్ అందరికి ఉంటుంది ఏంటి మరి ఊగాలే సరదాగా ఆపుకుంటే అసలు ఊపుతూనే బాగుంది ఉయ్యాల ఇది ఊగడం మంచిగా. అక్కడ చెట్టు పెద్ద చెట్టు మర్రి చెట్టు ఉంది, చక్కగా కొమ్మది ఎక్కి కూర్చున్నాము. గుర్రంలాగా ఉంటేనే గుర్రంలా ఉంది ఊగండి అని అంటేనే డాడీ ఏం చేస్తున్నారు వెనకాల జుట్టు నా జడ పట్టుకుని ఇలా అంటున్నారు. సరే అని ఊరుకుంటే గుర్రంలాగా ఎఫెక్టివ్ అనేసి అంటేనే అప్పుడు టక 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 టకంతే బాడీ ఊపుతున్నారు అనమాట. ఇవి మర్రి కాయలు అంటమ్మా, దీంతో హల్వా చేసుకుంటారంట, చాలా మంచిదంట. తయారమ్మమ్మ అంటుంది. నేను చేసాను ఒకసారి అని చెప్పేసి ఆ కాయలు ఉంటే చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు, మొత్తం కొయ్యమని అంటేని కొన్ని అందిన కాడికి అన్ని కాయలు అయితే కోసామండి. ఇలాంటి ఆయుర్వేదం అన్ని తింటది అనమాట. వర్షం వాటర్ పట్టుకుని ఉంటది, దాసుకుంటది, సంవత్సరం అంతా దాసుకుని మంచిగా కాసుకుని మరిగేసుకుని అందులో ముందు పటికేసేస్తది. మాకు ఇప్పుడు విషయం తెలియదు, కాయలు తెల స్వీట్ చేసుకో వర్షం వాటర్ లోను పటికేసేస్తది, నీట్గా అయిపోయాక మరిగేసుకుని కాసుకుని దాస్తుంది. అన్ని ఏ ఆకు వదలదు, ఆయుర్వేదం ఆకులు అన్ని మంచిగా ఆకుకూరలు అన్ని తింటది. ఇప్పుడు ఇక్కడ పార్క్ లో అయితే మనకి అయిపోయింది. ఇప్పుడు గుడి కాడికి అయితే స్టార్ట్ అయిపోయాం. చక్కగా ఎంట్రన్స్ లో దండం అది పెట్టుకున్నాం, మెట్లు ఎక్కేసాం, పైకి అది వచ్చేసాము. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. పార్క్ వచ్చి తినలేదు కానీ గుడికి వచ్చారు చాలా మంది ఉన్నారు. గుడిలో బాగున్నారు పైన చాలా మంది గుడికి దర్శనానికి అయ్యాను పైన ఉన్నారనమాట. మంచిగా పార్క్ అయితే తక్కువ, పార్క్ లోకి ఎవరు రాలేదు. లోపల అది కొంచెం ఖాళీగా ఉంది, అసలు ఇలా ఉండదు. కార్తీక మాసంలో అయితే లైన్ ఫుల్ లైన్ ఉంటుంది. ఆ లైన్ నుంచి వెళ్ళేటప్పటికి ఫుల్ ఇది ఇబ్బంది, ఇది చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడ చూసి ఎంత ఖాళీగా ఉందో చక్కగా ఇక్కడ పువ్వులు అది పెట్టి దండం పెట్టుకున్నాము. అమ్మమ్మ కూడా ఇమ్మంటే ఇచ్చాను అనమాట. ఇక్కడ శివలింగం ఉంది చక్కగా. ఇక్కడ అయితే నేను వాళ్ళు వద్దంటున్నా లింగాన్ని అయితే నేను శ్రీ రామలింగేశ్వర స్వామిని అయితే తీసానండి మీకోసం రిస్క్ చేసి. వద్దమ్మా అంటున్నారు, డిలీట్ కూడా చేసామన్నారు. కానీ పోన్లేండి వదిలేయండి అనేసి అని అలా తీసిన దండం పెట్టుకోండి. స్వయంభుగా వెలిసిన శివలింగం అన్నమాట అది. ఇప్పుడు ఈ స్థల పురాణం కోసం మీకు చెప్తాను. నేను కథ చక్కగా చదివాను, నేను మీకు వివరణగా అర్థమయ్యేలా చెప్పేస్తాను చాలా సింపుల్ గాని. ఇప్పుడు అయితేని అసలు శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి ఇక్కడ రాములు వారు వచ్చారనమాట. అయోధ్యలో పరిపాలించే టైంలో త్రేతాయుగంలో అప్పుడు రాముడు, సీత, చక్కగానే హనుమంతుడు ముగ్గురు కలిసి చక్కగా వన విహారానికి వచ్చారు. చక్కగా మనం పార్క్ అయితే ఎలా వెళ్ళామో అలాగా ముగ్గురు కలిసి సరదాగా వచ్చేటప్పటికి ఆ వాతావరణం అది చాలా బాగుండి ప్రశాంతంగా ఉండేసరికి అక్కడ ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠాపిద్దామని చెప్పేసి వాళ్ళకి ఆలోచన వచ్చింది మనసుకి. అప్పుడు ఋషుల్ని కలిసి ఇక్కడ ఒక లింగం ప్రతిష్ఠాపించాలని చెప్పేసి ఒక ముహూర్తం అయితే పెట్టించుకున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామికి చెప్పి కాశీ వెళ్ళి అక్కడ ఒక లింగం అయితే తీసుకుని రమ్మని పంపారు అనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళారు. అక్కడ చూస్తే లక్షలాది లింగాలు ఉన్నాయి. ఆ లక్షలాది లింగాల్లో ఏం తీసుకురావాలి, ఏదైతే నచ్చుతుంది అని చెప్పేసి అనుకుని సర్లే ఒక 101 లింగాలు అయితే పట్టుకుని వెళ్దామని 101 లింగాలని అయితే పట్టుకుని ఆకాశ మార్గం ద్వారా ఆయన బయలుదేరారు. కానీ ఇక్కడ రాముడు, సీత ఋషులు పెట్టిన ముహూర్తం అయితే టైం అయిపోయింది. టైం అయిపోలేదు, టైం అయిపోవస్తుంది. అప్పుడు శివుని ప్రార్థించారు అనమాట. శివుని ప్రార్థించేటప్పటికి శివుడు ప్రత్యక్షమయ్యి లింగ రూపాన్ని దాల్చారు. అప్పుడు ఆ లింగాన్ని
రాముడు సీత అక్కడ కరెక్ట్ ముహూర్తం టయానికి ప్రతిష్ఠాపించారు. ఆ లింగానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది అక్కడ. అప్పుడు ఈలోగా ఆంజనేయ స్వామి వచ్చేసారు కదా 101 లింగాలని పట్టుకొని. అప్పుడు స్వామి ఇదిగోండి ఇందులోది ఏదైనా మీకు నచ్చింది లింగం ప్రతిష్ఠాపించండి అని అనేటప్పటికి లింగం ప్రతిష్ఠ అయిపోయింది, ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు అనేటప్పటికి ఆయనకి చాలా బాధ వచ్చేసింది అనమాట. ఇదేంటి నేను 101 లింగాలు తెచ్చాను, ఏది నేను తెచ్చినట్లో ఒకటి కూడా పని చేయలేదా, పెట్టడానికి వీల్లేదా అని చెప్పేసి ఆయనకి బాధ వచ్చేసి కోపంలో ఏం చేశారు, తోకకి అవన్నీ లింగాలన్నీ చుట్టేసి మొత్తం ఇసిరేశారు అనమాట. అక్కడోటి పడిపోయింది. అది మొత్తం చుట్టూ పడ్డాయి 101 లింగాలు. అప్పుడు రాముడు ఆంజనేయ స్వామిని శాంతింపజేసి శ్రీ రామలింగేశ్వర స్వామి వెలిసిన ఈ గుట్టకి నీ పేరు మీదుగా పిలువబడతాది కేసరగిరి అని ఆంజనేయ స్వామికి వరం ఇచ్చారు రాముడు. అప్పుడు ఆయన శాంతం అయ్యి అప్పుడు ఆయన తెచ్చిన 101 లింగాల్లో ఒక లింగాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామికి ఎడమ పక్కగా ఒక లింగాన్ని అయితే ఆంజనేయ స్వామి ప్రతిష్ఠాపించారు అక్కడ ఆనందంతో. కానీ రాను కేసరగిరి అన్న పేరు కేసరగుట్టగా మారింది. ఇప్పుడు చాలా మంచిగా దర్శనం అయితే అయ్యిందండి. మీరు కూడా చక్కగా శ్రీ రామలింగేశ్వర స్వామిని అక్కడ స్క్రీన్ ఆపి మరి మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే మనం డైరెక్ట్ పక్కకి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. అసలు కార్తీక మాసంలో అది అలాగే వెళ్ళనిస్తారు. ఇప్పుడైతే అక్కడ గుడి లాక్ వేసేసారు అనమాట. మేము గుడి బయటకు వచ్చి మళ్ళీ వెనక నుంచి వెళ్ళామన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్కి. అక్కడ నాగదేవత టెంపుల్ ఉంటుంది, ఇంకా అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కొత్తగా ధ్వజస్తంభం కూడా పెట్టినట్టున్నారు, దానికి చేపలు అవి ఏయో ప్రింట్ బొమ్మలు అవి వేసారు. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందండి. అక్కడ చుట్టుపక్కల ఉన్న లింగాలన్నీ కూడా మంచిగా చూసాము, మాకు కనపడ్డ అన్నిటికి మొత్తం అన్ని చూసాము. మీరు కూడా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. 101 లింగాలు కదా, అవి లోపల ఎక్కడెక్కడో ఉన్నాయి. ఒక 20 అలాగే కనిపిస్తాయి. బోల్డ్ అడవి మార్గంలో చాలా ఉంటాయి అన్నమాట. మరి ఆంజనేయ స్వామి తోకీసిరేలంటే మరి మాటలేంటి. కాబట్టి ఇగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఇక్కడ విగ్రహానికి దగ్గరికి వచ్చాము. అవును, అదిగోండి చూడండి దూరంగా లింగాలు అవి కనపడుతున్నాయి. అక్కడొకటి మనం పైనుంచి చూస్తున్నాం అనమాట. అవన్నీ కింద కూడా చాలా లింగాలు అవి కనపడుతున్నాయి. ఇంకా చాలా ఉంటాయి ఆ కిందకి అది వెళ్ళి చూస్తేని. ఇంకా మనం అయితే వెళ్ళలేము, అక్కడ అడవి కింద ఉంటుంది. అదిని చూస్తే చాలా ఉంటాయి. ఇంకా షెడ్లోకి అయితే వెనక్కి తిరిగి ఇంకా రివర్స్ ప్రయాణం అయితే కడుతున్నాము. వెనక్కి షెడ్లోకి వచ్చాము. ఇక్కడ మళ్ళీ కొంచెం వానర సైన్యం సందడి చేస్తుంటే ఇంకా అవి కూడా చూస్తూ కాసేపు ఉన్నాము. అక్కడ కొంచెం ఫోటోలు అవి దిగామన్నమాట. లింగం అక్కడ శివుడిది బొమ్మది ఉంటే చక్కగా చూడు అక్కడ కోతి మళ్ళీ హనుమంతుడు కూడా ఉన్నాడు. అదే మరి అంటే ఇంకా బయలుదేరిపోయాము. అక్కడ ఆకాశం అది ఎంత బాగుంది కదా మాది. అసలు చూడండి వ్యూ చూడటానికి సూపర్ ఉంది. అసలు నాకైతే అదే చూడాలనిపిస్తుంది కదమ్మా. 10 సార్లు చెప్తున్నాను. బస్సు గంటకి ఉంటది అంటే అండి, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఫెసిలిటీ అయితే అవును కేసరిగుట్టలో గంటకి ఉంటది. గంటకి సాయంత్రం మరి 7 దాకా ఉంటాయేమో, 6 దాకాను, మరి 5 దాకా అన్నట్టు 7:30 8 దాకా కూడా వస్తాయని చెప్పారు. ఇక్కడ అక్కడ కౌంటర్ కాడ పులిహోర ఇంకా లడ్డు తీసుకున్నామండి. లడ్డు టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది అని ఎక్స్ట్రాగా ఇంకో 2 లడ్డూలు కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు అయితేని ఇంకా అక్కడ కుక్క పిల్ల అవి కూడా ఉంటే వాటికి కూడా వేసాను. చాలా ఇష్టంగా ప్రేమగా తిన్నాయి, విడిచిపెట్టలేదు నన్ను. ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాయి లడ్డు అయ్యేదాకా కూడా.